Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. బెంజ్ కార్కి లోన్ అప్లై చేయాలి. ఏంటే కాంపిటీషన్ వినిపించిందా ఏంటి? హలో రే, ఇక్కడ వర్షంలో నా కార్ ఆగిపోయింది. నువ్వు హలో 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 అచ్చా, ఇప్పుడే బ్యాటరీ అయిపోవాలా? చెడు ఫోన్ మార్చేయాలి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళడం? ఏరియాలో ఉన్నాను కూడా తెలియదే. మేమన్నా మొత్తం లాస్ట్ రేట్ అంతే. ఇంకో మాట చెప్పు. ఒక మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పాట కాదు, రైతు బజారు కాదు. ఇష్టమైతే రండి, లేకపోతే వెళ్ళండి. ఎంత డిమాండా? ఏంటి ఏదో బేరం? నాతోనే ఇలా కానీ నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు బోలెడు బిజినెస్ ఇప్పిస్తాను. నా మాట నమ్ము. అబ్బా చేయకాలింది. అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా. నీ అబ్బా సొమ్మేమన్నా పోతుందా? ఆ అమ్మాయి ఎవరు? బాగుంది. అది నీ రేంజ్ కాదులే గాని 1000 రూపాయలకే బేరం ఆడుతున్నావు. దాన్ని భరించడం కష్టం గాని మన విషయం ఏమైనా ఉంటే చెప్పు. సరే, ఏం చేస్తాం? పస్తులు ఉండలేం కదా. పద పద. ముందు డబ్బు తీ. ఇదిగో. ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి కుదిరిందా? గీసి గీసి 1000 కుదిరింది. ఏంటి ఇద్దరికినా? లేదులే, ఒక్కరికే. మరి నీ సంగతి ఏంటి? ఇంకా కాలేదు, కాసేపు ఆగాలి. నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రూమ్లో అనుకుంటుంటే విన్నాను, ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన లొల్లికృష్ణ నేను బుక్ చేశాడంట. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. ఏంటి వాడికలా బుక్ చేయొద్దని చెప్పాను కదా. ఎందుకు? డబ్బులు బాగానే ఇస్తాడుగా. రోగం కూడా ఇస్తాడు, నీకు తెలుసు కదా. మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ పాలైంది. మరి ఇప్పుడు ఎలా? మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అది సర్లే, నేను చూసుకుంటా. వాడికి ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు. దాంట్లో 80,000 ఇచ్చేసా. మిగతా 20,000 కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు. బండారు బాబు మనుషులు నీకోసం వెతుకుతారేమో. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చూసుకుంటాలే. జాగ్రత్త. రేపు పొద్దున కలుద్దాం. పదవయ్యా. ఆటో ఆటో వినపడదా? ఏంటి? సిగరెట్. లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇందాకేగా చూశాను. నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్, నీ అగ్గిపుల్లు ఏం అక్కర్లేదు. ఇదిగో. రెండు తీసుకున్నాను. గురు, వెళ్దామా? ఏంటి? పక్క గల్లీలోనే హోటల్ ఉంది. రూముకు 500, నాకు 1500, మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే. 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు?
ఈ టైంలో కూడా ముడిచి కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు చేది అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను ఎవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? పొగరు నీకు? అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానికుండే ఒక్క లక్షణమైన ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను. నా మూడు అసలే బాగాలేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు చాలా. దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు. వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడది అడిగితే అలిసే మరి. హలో, నిన్నే. మళ్ళీ ఏమొచ్చింది? ఈ టైంలో వచ్చేదే. నీకెలాగో రాదు గాని కనీసం టైం అయినా చెప్తావా? 11:30. 11:30? బాప్ రే బాప్, సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు? వర్షానికి ఒక్క బేవర్స్ గడు కూడా రావట్లేదు, ఉన్నోడేమో ఏమీ చేయట్లేదు. మనసున మనసై మనసున మనసై బ్రతుకున బ్రతుకై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఏయ్, ఆ పాట పాడడం ఆపేయ్. డిస్టర్బ్ చేస్తున్నానా? ప్రత్యేకంగా అడగాల, డిస్టర్బే చేస్తున్నావు. ఇది చాలా గొప్ప సాంగ్ అండి. మనసున్న మనసై మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను. వింటూ వర్క్ చేయలేను, ఏదో ఒకటే చేయగలను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. రేపు ఆఫీస్ లో డెమో ఇవ్వాలి. ఇదిగో, నువ్వు ఆ పిచ్చి పెట్టలు మానేసి వేడి పడుకో. ఎందుకు రాపాలి? ఇదిగో, మర్యాదగా చెప్తున్నాను, ఆ పాట మాత్రం పాడు. ఏంటి, ఈ పాట మాత్రం పాడకూడదా? నీకు ఈ పాట విలువేంటో తెలుసా? మనసున మనసైన వాడు, బ్రతుకున బ్రతుకైన వాడు, అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం. అంతకన్నా మన యదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు? మన అంటావేంటి? నీ గురించి అనుకో. సరే గురు, మన ఇద్దరికి చాలా తేడా ఉంది, ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చుగా. అలా చిరాకు పడతావు ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. అలా చిరాకు పడతారెందుకు? సార్ జాగ్రత్త. ఏంద్రబాయికి వర్షం. నమస్తే శంకరన్న. ఏయ్, అన్నా అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఏదో అలవాటైపోయిందన్నా. అదిగో మళ్ళా. ఎవడాడు? కస్టమరా? కాదులే, కారు ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆపిండా? చూస్తే అలా కనిపించట్లేదు సార్. ఏంది రోయ్, వాళ్ళు ఏమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది? సర్లే. ఏ పోరి, ఆ లొల్లికృష్ణ ఆడెక్కడే? నాకేం తెలుసు? నాకేం తెలుసా? నీకు ఆయనకి జర ఎక్కువైందే. ఆడి ఇయ్యాల్సిన మామూలు ఇయ్యలే. ఎక్కడున్నాడో చెప్పు, దాన్ని తోలు తీసి నా యూనిఫామ్ కుట్టించుకుంటా. డబ్బు నాతో పంపించట్లే. మరి ఇందాక తెలియదన్నావు? నువ్వు డబ్బు గురించి అడగలేదు, కృష్ణ గురించి అడిగావు. ఏయ్, నీకు నిజంగానే బాగా ఎక్కువైందే. 2000 ఇయ్యాలే, 100 తక్కువైంది. ఏం సంగతి? ఇది మింగేసిందేమో సార్. అది మీకు అలవాటు, నాకంత కర్మ పట్టలేదు. ఏయ్, ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు అన్న దాంట్లో తప్పేముందే? ఆ 100 నువ్వే నొక్కేసింటావు. తీ బయటకి. నీ సంగతి నాకు తెలియదానే? ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నానా? తీ బయటకి. మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు గుంజట్లేదా? ఆయన నాకేం తెలీదు, వాడంతా ఇచ్చాడు. ఏమన్నావే? నీ అవ్వ 100 కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే? నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అప్పుడు బయటకు వస్తాయి మొత్తం పైసలని. రేయ్ రేయ్, ఏమైందిరా? ఎవరి మీద రా కోపం? సార్, మర్యాదగా మాట్లాడండి. ఏంది రో? ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి అది కాదు. అబ్బా, ఏందది? అమ్మా, జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా వాంచన్ అని అడగలనారా? గట్ల అడుగుతా సరిపోతుందా? వెటకారం వద్దు. ఎటకారమేంద్రా? ఇంకొక మాట మాట్లాడినావంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను.
రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా? రేయ్, ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇయ్యాలనో నువ్వు నాకు నేర్పుతావురా? మాకే పద్ధతులు నేర్పిస్తావురా? కాల్చి పారేస్తాను ఏమనుకుంటున్నావు? అబ్బా శంకరన్న వదిలే అన్న. ఆ పప్పు గడత నీకేంటి? నీ 100 రూపాయలు నేను ఇస్తాను. రా రా. పద్ధతులు కావాలన్నట, పద్ధతులు. పద. రేయ్, నువ్వు స్టేషన్కి పోరా, నేను వస్తున్నా. అలాగే సార్. ఏంటే వాడితో పెట్టుకున్నావు? వాడు అసలే మూల శంకరయ్య. నీ అదృష్టం బాగుండి వాడి శంక తిరగలేదు, లేదంటే నువ్వు ఈ పాటికి చచ్చుండేవాడివి. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం వెళ్ళిపో. ఏమంటున్నాడు? 100 రూపాయలు తగ్గిందన్నాడు. నువ్వేం చెప్పావు? లెక్క సరిపెట్టొచ్చాను. ఇడియట్. Another idiot. ఇందాక 2 తీసుకున్నావుగా. నలిగిపోయింది. థ్యాంక్స్. నీ పేరేంటి? గులాబీ. నువ్వు నువ్వు అది ఏం చేస్తున్నానా? వ్యభిచారం. ఇంకా నాకు తెలిసిందే ఇదొక్కటే గురు. ఎప్పటి నుంచి? అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకోకు గురు. ఇంతకీ కృష్ణ ఎవరు? నా బ్రోకరు. అవును, ఆ 100 నిజంగా నువ్వే తీసావా? అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా. మరి వాడే ఇచ్చాడను? అలా అనకపోతే వాడిని బొక్కల తోసి ఏ కీలు కాకీలు విరిచేస్తాడు ఆ శంకరగాడు. పోతే పోయాడు, నీకే? నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు. వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను. అందుకే ఆ శంకరగాడితో అలా అబద్ధం చెప్పాను. అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగావు? వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా? చెప్పాను కదా గురు, తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది. తర్వాత మానేయచ్చుగా. అమ్మా నాన్నలు పోయాక మామయ్య నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు. అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలున్నారు. ఏంటో అనుకున్నాను. ఆ రోజు రాత్రికి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని. ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. నా వల్ల కాలేదు. చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను.
నమ్మేశావు. నిజమే అనుకున్నావు కదూ? అంటే అబద్ధం. 3 పెగ్గలయ్యాక ఈ కథ చెప్పానంటే 500 టిప్పు గ్యారంటీ. మందు పడకుండానే నువ్వు పడిపోయావు. ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజు కొడుతూ 500 తీసిస్తాడు. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా? నాకు అలాంటివి తెలియదు. తెలీదా? అయితే బయట పూట ఎప్పుడు తినలేదా? కాలేజ్లో, ఆఫీస్లో? లేదు. అయ్యో పాపం. ఇంటి భోజనమేనా? నీ పెళ్ళం అదృష్టవంతురాలు. నీలాంటి మగాన్ని మొదటిసారి చూస్తున్నాను. మర్చావు గురు. అవును గురు, నీ పేరేంటి? అభిరామ్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే సరే, నాకు అర్థం కదలే. నెలకి ఎంత వస్తుందేంటి? 80,000. 80,000? నెలకు 80,000? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. మేమింతే గురు, మాకు అవేమీ తెలియవు. మా వాతావరణం అలాంటిది. మాతో ఎవ్వడూ సరిగ్గా మాట్లాడు. మేమెందుకు మాట్లాడాలి? సరే, ఎక్కడుంటావు? ఎక్కడుంటావు చెప్పు. ఖైరతాబాద్ దగ్గర. మక్తా. ఇంకా వేరే పని తెలీదు, కనీసం వంట కూడా రాదు. అమ్మే అన్నీ చూసుకునేది. అమ్మ ఉండుంటే వేరే పని చేసుకునేదాన్ని. కానీ చంపేశారు. చంపేశారా? అవును. అప్పుడు నాకు 14 ఏళ్ళు. అమ్మ పక్కనే పడుకున్నాను. రాత్రి ఎవరో అమ్మను లాక్కెళ్లారు. అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది. ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని. అప్పుడమ్మ, అప్పటి నుంచి నేను. ఎందుకు నవ్వుతావు? నమ్మేశావు కదూ? అంటే ఇది కూడా స్టోరీయే. ఇది గాని చెప్పాననుకో 1000 రూపాయలు టిప్పు గ్యారంటీ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకా? నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా? ఎవరైనా డబ్బు ఇస్తారా? అయినా మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు. అంతా ఒకటే. ఆశ్చర్యంగా ఉందా? నవ్వుతూ బతకడమే నాకు తెలుసు. రేయ్, ఇంత రాత్రాల బయట తిరగొద్దని చెప్పానా? పైగా వర్షం. నీకేంట్రా అంత అవసరం వచ్చింది? వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నానక్క. ఏదో సమాధానాలు బాగానే చెప్తావు. టీ తీసుకోక్క. నన్ను అడుగుతావేంద్రా? ఆయన అడుగు. సార్, టీయా కాఫీయా? అరే, ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్? వర్షంలో అందరు కొట్టుకుపోయి ఉంటారు. అంటే అది కాదు. పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఏమి? ముందు టీ తాగండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. అక్క, నీకు కూడా వేడివేడిగా టీ తీసుకో. ఆగరా, తాగుతాడోని. ఇలా తడిసావనుకో జ్వరంతో కూర్చుని స్కూల్ ఎక్కొడతాం. అబ్బా, ఏం పర్లేదక్క, వదిలే. రే, నోరుతారు. మళ్ళీ ఆ దిక్కుమాల గుడ్కా తిన్నావు కదా, అవి తింటే నోరు పాడైపోతుందిరా. గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది, చూడలేదా?
సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు. అబ్బా రోజు కూడా తింటే ఏం పర్లేదు లేక. ఇంకోసారి తిన్నావనుకో వీపు చీరేస్తా, సరేనా? అబ్బా తినండిలే, వదిలే అక్క. సార్ సిగరెట్ కావాలా? థింగ్స్ ఉన్నాయా? కారు సూపర్ గా ఉంది సార్. రే మెకానిక్ కావాలరా. సిటీయే సగం మునిగిపోయింది, ఇంకెవరు దొరుకుతారు సార్? డబ్బిస్తాను రా, ట్రై చెయ్యి. మెకానిక్ అడ్వాన్స్ 500, నాకు టీ సిగరెట్లకి మొత్తం 100, మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్. ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా? ముందు మెకానిక్ని తీసుకురా, అప్పుడు ఇస్తాను. ఇదిగో ముందు 100 ఉంచు. అయితే నమ్మకం పెట్టుకోకండి సార్. అక్క రేపు స్కూల్ ఫీజు కట్టాలి, మర్చిపోమాకే. సరే పొద్దునొచ్చి తీసుకెళ్ళు. మెకానిక్ రా. బాయ్ అక్క. ఒరేయ్ జాగ్రత్త. సొంత తమ్ముడా? కాదు, అంతకంటే ఎక్కువే. మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టొచ్చుగా. ఆ డబ్బులు వాడేస్తే వాడికి కష్టం తెలుసు, అయినా 10-20 తీసుకోవటం పెద్ద తప్పేం కాదు. నాకు తెలియదు అనుకుంటాడు. ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు? నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు. అవును గురు, నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా? లేదు. నా కళ్ళల్లో చూడు. ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా? చెప్పాను కదా, లేదు. ఇప్పుడు కూడా లేదు. బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా? ఐఎమ్ సారీ. నేను తీయను పో. ఓకే ఓకే, ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను. గులాబీ, వీడేంటి ఈ టైంలో వచ్చాడు? రాజా ఏం చేస్తున్నావు ఇక్కడ? తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తను నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. సార్ నేను మాట్లాడతాగా, నువ్వు కూర్చో. అదిగో వస్తుంది. అప్పుడే అయిపోయిందా? ఎక్కడికి వెళ్ళలేదే. అలాగా, ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట? నీకోసం వచ్చాడు. నిజంగానా? అవునే, నువ్వు పెళ్ళికి కూడా ఒప్పుకున్నావట. నేనేదో మజాగ్గా అన్నాని, వీడొస్తాడో రాడో అని వచ్చాను. సరే వచ్చావు కదా, వెళ్ళు. ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు. ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే, ఒప్పుకోవే. అది కదే, వీడికి నాకు వయసులో తేడా అంతే. నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు? ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకో. రా పద. గులాబీ, ఏం నువ్వు చేసిన పని? ఆ కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది. 35 ఏళ్ళ ఆవిడతోటి ఓ 20 ఏళ్ళ కుర్రాడికి పెళ్లి జరిపించడమా? అది చాలా తప్పది. ఏంటి అది అది మన సాంప్రదాయం కాదు. 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయమా? అది కాదు, నేను చెప్పేది విను. యాక్చువల్గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం. కాబట్టి నేను చేసిందే కరెక్ట్. ఆశ్చర్యంగా ఉందా గురు? ఎందుకు అలా చేసావు? వాళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటున్నావా? పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈ రోజు కలిసి ఉండడం చాలా కష్టం. అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు? వీళ్లే కలిసి ఉంటారు. మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలీదు, కానీ వీళ్ళకి తెలుసు. దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు.
వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు, మనసుని ప్రేమించాడు. అది కూడా వాడిని అంతే ప్రేమిస్తుంది. వాళ్ళ పెళ్లికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో. ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు, ప్రేమ చాలు. ఐఎమ్ సారీ. ఏంటి గురు, మందా? నీకు అలవాటు ఉందా? ఏ పోరి, నీకోసం ఏడాడ తిరగాలనే మర్యాదగా నడు. ఎక్కడికి? బాబన్న కాడికి నడవే. నీకోసం ఆ లొల్లికృష్ణ గారి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఎవరిని అడిగిచ్చారా అడ్వాన్స్? ఏం పోరి తలకాయ తిరుగుతాందానే? ఏంది బాయా, ఇదేమన్నా బార్ అనుకున్నావా? గిడ కూర్చున్నావు, పో ఇంటికి పో. ఏందే మంచి క్యాష్ పార్టీని పెట్టినట్టున్నావు. ఆయన ఎందుకు మధ్యలో? ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఏందే నువ్వు నేను మాట్లాడుకునేది? మర్యాదగా వస్తావా లేక ఎత్తుకుపోవాలా? అంత కోపం ఎందుకు? అలా రా, నీతో మాట్లాడతాను రా. నేను చచ్చినా ఆ బంగారు బాబు దగ్గరికి రానని చెప్పు. ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నానా తంటాలు పడుతుంది. నేను చెప్తే వింటాడో లేదో, అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కావాలంటే నువ్వు ఒక్కడివే రా, మళ్ళీ మాట్లాడుకుందాం. సరే ట్రై చేస్తా. నువ్వు మాత్రం ఇక్కడనే ఉండు. బావన్నతో మాట్లాడి మళ్ళీ వస్తా. సరే సరే, నువ్వు వెళ్ళు. సరే. ఏంటి గురు అలా చూస్తున్నావు? అది చాలా అసహ్యమా? ఆశ్చర్యం. దేనికి? వాస్తవాలు చూసి ఏం తెలుసుకున్నావు? నేనే చీకట్లో ఉన్నానని. అదేంటి గురు, లైట్లున్నాయి కదా, చీకటి అంటావేంటి? గురు, నాకు ఫుల్గా మందు కొట్టాలనుంది, నీకు అభ్యంతరం లేకపోతే. వాట్? ఇంకా పడేదే ఉంది గురు, ఒకసారి నీ కారు తాళమే. దేనికి? నీ కారే వెతుకు పనులే నేను. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Oh my God. Sorry, sir. I'm bleeding. I'm so sorry. Pull, it's not push. Oh my God, what happened here? Help me. Sir, ఏమైంది? మెల్లగా చూసి లోపల తీసుకురండి ప్లీజ్. Oh my God. Are you a nurse by any chance? Yes, sir. Oh. Nothing to worry, sir. Bleeding మొత్తం స్టాప్ అయింది. బాబు అరుణ్, బ్రోకర్ డీల్ కోసం వచ్చాను, బ్రోకర్ని వస్తే పోతున్నాను. I'm really sorry again, sir. సారీ అంతే ఏమంతు. మీదేవరు? విజయవాడ. సూపర్. అయితే విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ వండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు, అప్పుడు ఆలోచిస్తాను.
ముక్కుతో మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. ఓకే, నేను వెళ్ళేస్తాను. నీ పేరేమన్నావు? మాలిని సార్. ఓ, ఆహా. రాహుకాలంలో వచ్చినట్టున్నాను, రేపు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఐఎమ్ సో సారీ. అయినా మై బాస్ పెద్ద సోషలైట్, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి, చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద. సార్ పిల్లవనా, మీరే చెప్పండి. ఏమైంది? ఏమన్నా కావాలా? నా ప్రశ్నకి బదులు కావాలి. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు? ఇదిగో నీకు మంచి డీల్ చెప్తా. గుంటూరులో నాకు 3 బెడ్రూమ్ హౌస్ ఉంది. అది అదికిచ్చాననుకో, ఐఓబిలో కొన్ని లక్షల డిపాజిట్ ఉంది. ఇది చాలదా మన ఇద్దరికి? నీకు సీక్రెట్ చెప్పనా? ఈ విషయాలేవి మా అబ్బాయిలకి చెప్పక్కర్లా. సరే, విజిటింగ్ ఆజ్ అయిపోయింది. లాయర్ గారు, ఇక మీరు వెళ్ళరండి. నేను మాలిన్తో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు. ఏం మాట్లాడారు? ఏం వినలేదే. సంతోషం, ఇక వెళ్ళరండి. ఫోన్లో డీటెయిల్స్ చెప్తా. ఓకే, టేక్ కేర్. అది కూడా పట్టుకోండి. హాయ్. ఏంటి ఈ అవతారం? జుట్టేమైంది? 4 yearsగా హైదరాబాద్లో ఉన్న నేనే ఇలా ఉన్నాను, వైజాగ్లో ఉన్న నీకేంటి స్టైలు? హలో, ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఇవాళ హైదరాబాద్తో ఈక్వల్గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్. ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమేనా స్టైలు? కొచ్చిన్ ఏ పాపం చేసింది? గంగేలా కల్పిస్తారా? కొచ్చిన్ లో ఎంత ఒక స్టైలు, ఎంత ఒక పోస్. దీనికే భయపడితే ఇంకొక బాంబు ఉంది చూడండి. ఇదే మాట్లాడుతుంది. దీపు దీప్. తప్పకండి రారా. ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపక్. హాయ్. నా బాయ్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను, బాయ్ ఫ్రెండ్ అంట. గుండమ్మా అక్కడే ఉండు. ఓసే మాలు, అది వచ్చింది. ఎవరు? ఈ మనిషికి అన్నీ కావాలి. నా చెల్లెలు సార్. చూడడానికి అక్కలాగా ఉంటుంది. నీకు మళ్ళీ నాలాగనా? హలో, నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు. సిస్టర్ అంటే అక్కే కదా. చెల్లెలని కూడా అనొచ్చు. ఏంటే ఊరుకునేది? తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు? మాలు, నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా? పొద్దునే కదా డై వేసుకుని వచ్చాను. తను ఊరికే ఆట పట్టేస్తుంది, మీరే అనుకోకండి. నేను పిలుస్తా, కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదు పిల్లమ్మా, నేను చూసుకుంటాను. అమ్మాయిని పిలు. శాలిని రా. ఆ ముసలోడు జొల్లు పార్టీ జాగ్రత్త. సార్, ఇదే నా చెల్లి శాలిని. వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్? డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై? ఐ యామ్ విశ్వనాథం. ఓ, నైస్ మీటింగ్ యూ హ్యాండ్సమ్. ఎందుకు టవల్? సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది, అందుకే. చాలా థ్యాంక్స్ సిస్టర్. చాలు. చెప్పండి హ్యాండ్సమ్. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి హ్యాండ్సమ్? మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. ప్రపోజ్ చేస్తారా? అదిరింది బాబు, అదిరింది. ఏ నాకేం తక్కువ? చాచా, మీకేం తక్కువ లేదు. షుగర్ 240, బీపీ 160/100, కొవ్వు. నాకు తెలుసు. చాలు, నాది ఒక చిన్న సమస్యమ్మా. ఏంటి హ్యాండ్సమ్? నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసలాట.
ఐ గట్ 2 మైండ్స్. షాలునా మాలునా, మాలునా షాలునా. ఏంటి కన్ఫ్యూషన్? ఇద్దరిని కట్టుకో. ఆ ఫెసిలిటీ ఉందా? ఓకే షాలు, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో. అనుకోవడానికి లేదు, చేసుకోవడానికి లేదు. నన్ను నమ్మి ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు. దాంది ఉంది. 2 అన్నయ్యలు 2 తమ్ముళ్ళలాగా 2 బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? అయ్యా స్క్రూ ఎలా ఉంది? అలా ఒక లాజిక్ ఉందా? ఉంటుంది. నేను చెప్పేది విన్నామంటే బస్ స్టాప్ లో 3 షాపులు, బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్. అమ్మా మాలిని, అన్ని చెప్పేసావా? సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా? నీకు తెలిసింది అదే. అమ్మాయి నువ్వుట్రా. అది కాకుండా నా గుంటూరులో నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యడం పెట్టి ఊపుతావు. అమ్మాయి ఏదో ప్రేమగా నన్ను ఏదో అడుగుతోంది. నీకేమైంది? అరే దేవుడా, ఏంటిది కలికాలం? ఈ మనిషి హార్ట్ అటాక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడే. ఏం వాసన! చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు. అలాగా? అయితే దగ్గరికి రా. లలిత, చెప్పమ్మా లలి. నేను మీటింగ్లో ఉన్నాను. అరగంట లోపే అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తాను? ఇంటికే వస్తాను. నువ్వు రెడీగా ఉండు, బయలుదేరదాం. ఓకే బాయ్. ఏంటి? సారీ అమ్మా, నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. నేను లలితతో కలిసి బయటికి వెళ్ళాలి. యాజ్ యూజువల్గా మర్చిపోయాను. ఏంటమ్మా పర్వాలేదా? నువ్వు అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు. ఇదిగోండి 3000 తీసుకున్నాను. మాలిని సిస్టర్ వచ్చింది. మాలినికి సిస్టర్ ఉందా? మాలినికి సిస్టర్ ఉంది. సిస్టర్ వయసుకు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడానే వచ్చాడు. ఒక దోశ, ఒక వడ ప్లీజ్. నాకు పన్నీర్ టిక్కా శాండ్విచ్. నేను కూడా చూసాను. నాకు దయపూరి. ఏయ్, ఇక్కడ ఏం దొరుకుతుంది? అన్నీ ఉన్నాయమ్మా. ఆ ప్లేట్ తందూరి చికెన్. ఇది వెజిటేరియన్ హోటల్, అవన్నీ ఇక్కడ దొరకవు. అదేంట్రా నన్ను చూసి మాత్రం అమ్మా అమ్మా? చిల్లాంటి. నేను నీకు ఆంటీనా? అవునాంటీ. అందరికి నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఎవరన్నా ఆంటీ అంటే అమ్మమ్మని ఆంటీ అని పిలిస్తే అంతే మరి. నా పేరు సరళ. ఓమన కుట్టాను. ఏంటి కుట్టిందా? కుట్టడం కరవడం కాదురా. చూడు మాలిని, నేనేమన్నా తేలా కొట్టడానికి. బ్యూటిఫుల్ యంగ్ సెక్సీ గర్ల్. నాకు పీరి ఏం అవసరం లేదు. నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు. బాబు హాయ్. ఎవరే అది? వెయిట్ ఎ మినిట్. అది వీసా ఆఫీస్ వారు. వాట్ హ్యాండ్సమ్. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. వసై మాలిని, నీకు వద్దంటే వాడిని నాకు అపకించవే. హలో, నన్ను ఫాలో చేయట్లేదు కదా? దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి. తను నా చెల్లి శాలిని. ఇది నా ఫ్రెండ్ జిన్సీ. తను నా బాయ్ ఫ్రెండ్. మాలిని, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. యువర్ వీసా పేపర్స్ ఆర్ గెటింగ్ రెడీ. రేపు మీకు ఫోన్లో ఏంటి పొజిషన్ అని చెప్తాను. హలో, 9999342434. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. నాకెందుకు? చుమ్మా ఉంచుకోండి. మిస్ యువర్ నంబర్. ఇట్స్ ఓకే. ఎస్, గుడ్ న్యూస్. కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. తట్టుకోగలరా? అవునా? రియల్లీ? ఎస్, పేపర్స్ అంతా త్రూ అయ్యాయి. అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ 1 వారం లేక 10 రోజులు. థ్యాంక్ గాడ్. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనెంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వరుణ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏనా? ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే. ఓకే, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ప్రాపర్ ట్రీట్. ఓకే, ఇడ్లీ వడ విత్ పెసరట్టు ఆల్సో. అయ్యో ఛే, నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా. బట్ ట్రీట్ ఈజ్ యువర్స్. పబ్బా? నేనెప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు. మీకు ఒక కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా. క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోద్దు. స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు.
కట్టేయచ్చు